అమెరికా యుక్రెయిన్ సాయం కోరింది అని జెలెన్స్కీ యుక్రెయిన్ అధినేత. ఆర్థికంగా చూస్తే డెఫినెట్లీ డాలర్ బలపడింది. అమెరికా అగ్రరాజ్యం అమెరికా అయినా, రష్యా అయినా, చైనా అయినా, ఎవరైనా సరే ఒక ఆబ్జెక్టివ్ తోటి యుద్ధంలోకి దిగాడో ఆ లక్ష్యం నెరవేరలేదు. అదే ఖమైనీ ప్రస్తుతం ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా దాడులు నిర్వహించడము, దానికి ప్రతిగా ఇరాన్ కూడా రిటాలియేట్ చేస్తూ గల్ఫ్ దేశాల్లోని అనేక యుఎస్ మిలిటరీ బేస్ల పైన దాడి నిర్వహించడము తెలుసు. అండ్ ఈవెన్ దాంతోపాటు కొన్ని ముఖ్యంగా ఆరామ్కోకి సంబంధించి లేదా ఆయిల్ రిఫైనరీల మీద దాడి చేయడము అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా దాడి చేయడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో ఈ టైంలో అసలు యాక్చువల్లీ ఈ ఒక్క వారం రోజుల వ్యవధిలోనే పెంటగాన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం వాషింగ్టన్ పోస్ట్లో ఒక కథనం వచ్చింది. దాన్ని బేస్ చేసుకుంటే $5.6 బిలియన్ వరకు యుఎస్ ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. అందులో సుమారు నష్టపోయిన నంబర్స్ చూస్తే ఒక గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి డిఫెన్సివ్ సిస్టమ్స్, రేడార్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా అవి కూడా ధ్వంసమయ్యాయి. వాటి నెంబర్స్ చూస్తే సుమారు $2 బిలియన్ వరకు నష్టపోయినట్టుగా తెలుస్తోంది. సో నేను ఆ నష్టానికి సంబంధించినటువంటి వివరాలు నేను ఇంతకుముందు వీడియోలో నేను తెలియజేశాను. అందులో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి మిలిటరీ బేస్ల పైన ఇరాన్ చేసినటువంటి దాడుల్లో ఎంత నష్టం జరిగింది, ఎక్కడెక్కడ ఏ ఇష్యూస్లో ఎయిర్ డిఫెన్స్లో ఎక్కడ ఫెయిల్ అయ్యారు అనేది నేను వివరాలు తెలియజేసే ప్రయత్నం చేశాను. సో దీనికి సొల్యూషన్ వెతికే ప్రయత్నం ఇప్పుడు అమెరికా చేస్తోంది. అమెరికాకి ఇప్పుడు పరిస్థితి సమస్య ఏంటంటే కనుక ఎంటర్ అయిపోయారు డొనాల్డ్ ట్రంప్ యుద్ధంలోకి, కానీ ఎగ్జిట్ తెలియట్లేదు అని చాలామంది వార్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. సో నిజానికి ఎగ్జిట్ దొరకట్లేదు అని కూడా అందరూ చెప్తూ ఉన్నారు. ఏదైతే ఆబ్జెక్టివ్ అనుకున్నాడో అక్కడ రెజీమ్ చేంజ్ చేయాలని, ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చాలి అని ఏదైతే ఒక ఆబ్జెక్టివ్ తోటి యుద్ధంలోకి దిగాడో ఆ లక్ష్యం నెరవేరలేదు. అదే ఖమైనీ, అదే ఐఆర్జీసీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ రూలే కంటిన్యూ అవుతోంది. ఖమైనీ చనిపోయాడు, ఖమైనీకి సంబంధించినటువంటి అనుయాయులు లేకపోతే కీలక నాయకులు అందరూ చనిపోయారు, కానీ మళ్ళీ సిస్టమ్ సేమ్గా కొనసాగుతోంది. ఖమైనీ వారసుడు, ఖమైనీ కొడుకు ముస్తఫా ఖమైనీ అక్కడ సుప్రీం లీడర్ అయ్యాడు. అదే వాతావరణం, అదే ఎస్టాబ్లిష్మెంట్ కంటిన్యూ అవుతోంది. సో ఏదైతే లక్ష్యంతో దాడి చేశారో ఆ లక్ష్యం పొలిటికల్గా అయితే నెరవేరలేదు. సరే, ఎకనామీ పరంగా ఆర్థికంగా చూస్తే డెఫినెట్లీ డాలర్ బలపడింది. ఇప్పుడు ఈ దెబ్బకి ఒకసారిగా చెప్పాలంటే ఒక సంక్షోభ స్థితి వస్తుంది. సో అమెరికా ఒక్కటే సంక్షోభంలో ఇరుక్కోకుండా ఇప్పుడు ప్రపంచానికి మొత్తానికి కూడా ఈ సంక్షోభాన్ని పంచిపెట్టాడు. అండ్ డాలర్ని ఆయన ప్రిజర్వ్ చేసుకున్నాడు, దానికి సంబంధించినటువంటి బలాన్ని ఇంకొంచెం పెంచుకున్నాడు, ఎందుకంటే పెట్రోల్తో డాలర్ లింక్ అయింది కాబట్టి. సరే, నేను ఆ అంశంలోకి వెళ్ళను. బట్ వార్ఫేర్కి సంబంధించి చూస్తే, యుద్ధ రీతికి యుద్ధ నీతికి సంబంధించినటువంటి అంశాల్లో చూస్తే యుఎస్ తమకున్నటువంటి క్యాపబిలిటీస్, తమ సామర్థ్యాన్ని తాను ప్రొజెక్ట్ చేసుకున్నటువంటి విధానాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా చాలా లోటుపాట్లు అమెరికన్ డిఫెన్స్ సిస్టంలో ఉన్నాయని మనకు అర్థమవుతోంది. $5 బిలియన్ ఖర్చు చేస్తే, $5.6 బిలియన్ ఖర్చు చేసినా కూడా ఇరాన్ లాంటి దేశాన్ని ఏమీ చేయలేని స్థితిలోనే ఉన్నారు. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటే గ్రౌండ్ పైన ఆర్మ్డ్ ఫోర్సెస్ దిగాలంటే ఇంకా భయపడే పరిస్థితి ఉంది. కేవలం మళ్ళీ ఇప్పుడు కుర్ద్ ఫోర్సెస్ని లేకపోతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫోర్సెస్ని ఇట్లాంటి వాళ్ళ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి కనబడుతోంది. అండ్ ఇప్పుడు వచ్చినటువంటి వార్తా కథనం ప్రకారం వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీక్గా ఉండడంతో ఇప్పుడు థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్తున్నాను, ఆ థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సుమారు $2 బిలియన్ నష్టాన్ని చవిచూసినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ డ్రోన్స్ తోటి, మిజైల్స్ తోటి చేస్తున్నటువంటి దాడికి ఇరాన్ అసిమెట్రిక్ వార్ఫేర్ని నమ్ముకుంది. అంటే కన్వెన్షనల్గా, అంటే పాతకాలం నుంచి ఉన్నటువంటి అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానము, అత్యాధునికమైనటువంటి మిజైల్ టెక్నాలజీ, ఒక గొప్ప గొప్ప ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ, ఇవేవీ లేకుండానే శత్రు దేశాలని ఎలా నిర్వీర్యం చేయవచ్చు, ఎలా అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని కూడా ఇబ్బంది పెట్టవచ్చు అని ఇరాన్ నేర్చుకుంది. దానికి తగ్గట్టుగానే తమ వార్ఫేర్ని మార్చుకుంది. అందులో భాగంగానే అసిమెట్రిక్ వార్ఫేర్లో భాగంగానే వాళ్ళు డ్రోన్ టెక్నాలజీని డెవలప్ చేసుకున్నారు. అందులోనూ షాహెద్ డ్రోన్లు చాలా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు ఈ దెబ్బకి వేల సంఖ్యలో షాహెద్ డ్రోన్లని వదులుతూ గల్ఫ్ దేశాలపైన, ఇజ్రాయిల్ పైన, అమెరికాకు సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిపైన ఒక విపరీతంగా వందలాది డ్రోన్స్ని వదిలి అటాక్స్ చేస్తూ ఉన్నారు. ఒక డ్రోన్ కాస్ట్ $20,000 నుంచి $50,000 ఉంటే అక్కడ వాళ్ళు ఆ
డ్రోన్స్ని ఇంటర్సెప్ట్ చేయడానికి పెడుతున్నటువంటి ఖర్చు మిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఉంది. అంటే నిజానికి పొంతన కూడా లేని పరిస్థితి. $1 వీళ్ళు ఖర్చు చేస్తే వీళ్ళు $30 నుంచి $50 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది అనేది ఇప్పుడు అంచనా. సో అందులో భాగంగానే ఇప్పుడు థర్డ్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా నష్టపోయారు. $2 బిలియన్ వరకు నష్టపోయినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో ఈ సంకట స్థితిలో ఇప్పుడు ఉక్రెయిన్ వాళ్ళని ఆదుకుంటుంది అని అమెరికా భావిస్తున్నట్టుగా ఉంది. అమెరికా యుక్రెయిన్ సాయం కోరింది అని జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో ఆయన చెప్పింది ఏంటంటే, అక్కడ షాహెద్ డ్రోన్లతోటి అటు గల్ఫ్ దేశాలు ఇబ్బంది పడుతున్న టైంలో ఉక్రెయిన్ డెవలప్ చేసుకున్నటువంటి వాళ్ళ స్వదేశీ టెక్నాలజీ అయినటువంటి కొన్ని యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఉన్నాయి, ఆక్టోపస్, స్టింగ్ ఇట్లాంటి సిస్టమ్స్ ఉన్నాయి. ఆ సిస్టమ్స్ని గల్ఫ్ దేశాలకు ఇవ్వమని లేదా అమెరికాకు సంబంధించిన మిలిటరీ బేస్లో పెట్టే విధంగా అమెరికా మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది. సో మేము కూడా ఇవ్వబోతున్నామని జెలెన్స్కీ ప్రకటించాడు. సో దీన్నే అంటారేమో బండ్లు ఓడలగును, ఓడలు బండ్లగును అని. ఒక సంవత్సరం క్రితం వైట్ హౌస్లోని ఓవెల్ ఆఫీస్లో డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీని అవమానించినటువంటి తీరు మనందరికీ తెలుసు. మీరు మా డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నారు, యుక్రెయిన్ యుద్ధం కోసం మీరు తీసుకుంటున్నటువంటి డబ్బులన్నీ దేనికి, అసలు మేము ఇస్తున్న పైసలన్నింటినీ మీరు వేస్ట్గా ఖర్చు చేస్తున్నారు, రష్యా మీద ఎప్పటికీ మీరు గెలవరు, ఇట్లాంటివన్నీ చెప్పినటువంటి అమెరికా లేదా డొనాల్డ్ ట్రంప్ ఇవాళ జెలెన్స్కీనే సాయం అడుగుతూ ఉండడం అనేది బండ్లు ఓడలగును, ఓడలు బండ్లగును అనే సామెతకు మనకు నిదర్శనంగా కనబడుతుంది. సో ఇప్పుడు జెలెన్స్కీ ఏంటి, అసలు జెలెన్స్కీ స్పెషాలిటీ ఏంటి, ఇప్పుడు ఉక్రెయిన్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అని అంటే కనుక ఇందులో అసలు విషయం ఉంది. ఇరాన్ షాహెద్ డ్రోన్స్ని రష్యాకి ఇచ్చింది. రష్యా ఆ డ్రోన్స్ని ఉక్రెయిన్ పైన ప్రయోగించినట్టుగా తెలుస్తోంది. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఉక్రెయిన్ స్వదేశీ పరిజ్ఞానంతో ఒక టెక్నాలజీని డెవలప్ చేసుకున్నారు. వాళ్ళు చాలా తక్కువ ఖర్చుతో ఈ డ్రోన్స్ని కూల్చే విధానాన్ని ఏర్పరచుకున్నారు. అంటే యాక్చువల్లీ ఇంటర్సెప్ట్ చేయడం ఎక్కడైనా చేస్తారు, కానీ డబ్బులు అంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండడం అనేది చాలా కీలకం ఇందులో. సో ఎంత కాస్ట్కి మనము ఇప్పుడు ఈవెన్ థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా కూడా ఈ డ్రోన్స్ని ఇంటర్సెప్ట్ చేయగలుగుతున్నారు. కానీ దీని కాస్ట్ ఎక్కువ. తక్కువ కాస్ట్లో ఈ డ్రోన్స్ పైన వాడే విధంగా ఒక సిస్టమ్ ఉండాలి అనే ఉద్దేశంతో యుక్రెయిన్లో తీసుకొచ్చినటువంటి టెక్నాలజీతోటి సుమారు 70 to 80% డ్రోన్స్ని వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయగలిగారు. అంతకు మించినటువంటి సక్సెస్ఫుల్ ఫలితాలు ఉన్నాయి. అండ్ డ్రోన్స్ని వాడడంలో కూడా వాళ్ళు ఉపయోగించినటువంటి విధానాలు కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేశాయి అందరినీ కూడా. మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేశాము. యుక్రెయిన్ రష్యా ఎయిర్ బేస్కి సమీపంలోకి ట్రక్లో డ్రోన్స్ని తీసుకెళ్ళి అక్కడ నుంచి రష్యాలోని ఫైటర్ జెట్స్ మీద అటాక్ చేసినటువంటి ఉదంతం మనకు తెలుసు. సో చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో శత్రు దేశాలను నిర్వీర్యం చేయడము, అక్కడ విధ్వంసం సృష్టించడము, వాళ్ళ కీలకమైనటువంటి స్థావరాలని ధ్వంసం చేయడము, వాళ్ళ సిస్టమ్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని విధ్వంసానికి గురి చేయడము, ఇవన్నీ కూడా యుక్రెయిన్ చేయగలిగింది అని వీళ్ళు నమ్ముతున్నారు. అండ్ రష్యా చేసినటువంటి దాన్ని యుక్రెయిన్ ఎదుర్కోగలిగింది. సో ఇప్పుడు ఇరాన్ని ఎదుర్కోవడానికి యుక్రెయిన్ సాయం కోరుతున్నట్టుగా తెలుస్తోంది. సరే, ఇప్పుడు డ్రోన్ వార్ఫేర్లోకి వచ్చేసాం. నిజానికి అమెరికాకు కానీ లేకపోతే రష్యా కానీ ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా కోల్డ్ వార్ దగ్గర నుంచి కూడా వాళ్ళు అద్భుతమైన అధునాతనమైనటువంటి ఫైటర్ జెట్స్ని F-16లు ఇట్లాంటి ఫైటర్ జెట్స్ని తెచ్చుకున్నారు. B-2 బాంబర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ థాడ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అటు S-400 ఉంది రష్యా దగ్గర. ఇన్ని ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న అంశాలతో అంటే కాస్ట్ ఎఫెక్టివ్గా విధ్వంసానికి గురి చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవడం ఈ రోజు ఉన్నటువంటి యుద్ధ సమయాల్లో చాలా కీలకం. అంటే ఇప్పుడు AI పెరుగుతున్నటువంటి టైంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద డిపెండెన్సీ పెరుగుతున్నటువంటి ఈ టైంలో సో అవి చాలా ఇంపార్టెంట్. దీంట్లో మన భారతదేశం కూడా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. భారతదేశం కూడా డ్రోన్ వార్ఫేర్ మీద కీలకంగా దృష్టి సారించింది. దీని మీద మనం ఒక డ్రోన్ పాలసీ నిర్వహించుకున్నాము. భారత ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రైవేట్ ప్లేయర్స్ని కూడా డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి వచ్చే విధంగా ఎంకరేజ్ చేస్తోంది. PLI స్కీమ్స్ దీంట్లో ఉన్నాయి. సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము. సో వచ్చినటువంటి వాళ్ళకి అధునాతనమైనటువంటి టెక్నాలజీతో కూడినటువంటి డ్రోన్స్ని తయారు చేయడము, వాటిని ఇంప్లిమెంట్ చేయడము, వాటిని టెస్ట్ చేయడము, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని మనం డెవలప్ చేసుకోవడము, ఇవన్నీ కూడా గత 4-5 సంవత్సరాల్లోనే జోరుగా భారత ప్రభుత్వం చేస్తోంది. అండ్ ఇప్పుడు షాహెద్ డ్రోన్ల గురించి మాట్లాడుతున్న టైంలోనే శేష్నాగ్ 150 డ్రోన్ గురించి కూడా మన దగ్గర ప్రస్తావనకు వస్తోంది. ఇప్పుడిప్పుడే మనం దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. శేష్నాగ్ 150 సుమారు షాహెద్ డ్రోన్స్ ఎంతైతే పవర్ఫుల్లో అంతే పవర్ఫుల్గా శేష్నాగ్ కూడా పనిచేయబోతుంది. ఇంక ఈవెన్ అధునాతనమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా వాటికి అనుసంధానించాము. సో ఓవరాల్గా చెప్పాలంటే అసిమెట్రిక్ వార్ఫేర్ పెరుగుతున్నటువంటి టైంలో డ్రోన్ టెక్నాలజీ అండ్ తక్కువ ఖర్చుతో ఎక్కువ విధ్వంసం సృష్టించేటువంటి విధానాలు పెరుగుతున్నటువంటి టైంలో అమెరికా అగ్రరాజ్యం, అమెరికా అయినా రష్యా అయినా చైనా అయినా ఎవరైనా సరే ఈ చిన్న చిన్న విధ్వంసాలకు కూడా బలికాక తప్పదు. సో అందుకే ఇరాన్ ఈరోజు
పశ్చిమాసియాలో ముప్పు తిప్పలు పెడుతోంది. చాలా డబ్బున్నటువంటి సంపన్న దేశాలు కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితిని క్రియేట్ చేసింది. అండ్ అమెరికా లాంటి దేశం కూడా ఒక్కసారిగా వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళు పెడుతున్నటువంటి డబ్బులు, వాళ్ళ ఖర్చు అండ్ ఇరాన్ చేస్తున్నటువంటి ఖర్చుకి అసలు పొంతన లేకుండా ఉండడంతో ఇప్పుడు మళ్ళీ ఆ కొత్త టెక్నాలజీస్ వైపు, కొత్త మార్గాల వైపు యుఎస్ డిఫెన్స్ సిస్టమ్, డిఫెన్స్ సెక్టర్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా యుద్ధం అని ఎందుకు ఈ వార్తను నేను ముందుకు తీసుకొచ్చానంటే, యుద్ధం ఎప్పుడూ కూడా కొత్త ఆవిష్కరణలకి మార్గం చూపుతుంది. యుద్ధ ప్రాతిపదికన కొన్ని ఆవిష్కరణలు జరుగుతూ ఉంటాయి. సెకండ్ వరల్డ్ వార్ టైంలో రేడార్ రావడంతో జర్మనీ పని పట్టగలిగింది బ్రిటన్. నిజంగా రేడార్ టెక్నాలజీని అప్పటికప్పుడు డెవలప్ చేసుకోగలిగారు వాళ్ళు. రేడార్ టెక్నాలజీ వచ్చిన తర్వాత జర్మన్ ఫైటర్ జెట్స్ అన్నింటినీ కూడా నిర్వీర్యం చేయగలిగారు. సో నిజానికి ఎయిర్ ఫోర్స్లో జర్మనీ చాలా స్ట్రాంగ్గా ఉండింది. నేవీలో బ్రిటన్ స్ట్రాంగ్గా ఉండింది సెకండ్ వరల్డ్ వార్ టైంలో. బట్ నేవీ కానీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్లో ఎయిర్ అటాక్స్ చేస్తున్నప్పుడు దానికి ప్రతిఘటించాలి అని అంటే కనుక రేడార్ సిస్టమ్ వాళ్ళకి అప్పుడు డెవలప్ చేసుకోగలిగారు. దాంతో బ్రిటన్ జర్మనీని నిలువరించగలిగింది. ఇంకోవైపు న్యూక్లియర్ టెక్నాలజీ, ఆటమ్ బాంబ్ని తయారు చేసుకున్న తర్వాత అమెరికా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించగలిగింది జపాన్ పైన దాడి చేసి. అఫ్కోర్స్ అది మానవ హననానికి దారి తీసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ యుద్ధం ఎప్పుడూ కూడా కొత్త ఆవిష్కరణలకు మార్గం చూపుతుంది. టెలికమ్యూనికేషన్స్ కావచ్చు, ఇప్పుడు మనం వాడుతున్నటువంటి GPS నావిగేషన్ సిస్టమ్ కావచ్చు, ఇంకా ఇతరత్ర అనేక అంశాలు ఫస్ట్ యుద్ధంలో అవసరానికి తగ్గట్టుగా వినియోగించిన తర్వాతే అవి సామాన్య పౌరులు సామాజిక అవసరాల కోసం వినియోగించడానికి ఉపయోగపడ్డాయి. సో అందుకే ఎప్పటికప్పుడు ఈ వార్ని లేదా ఎక్కడైనా యుద్ధాలు జరుగుతుంటే, ఎక్కడైనా ఏదైనా ఒక ఘర్షణ వాతావరణం ఉంటే, డిఫెన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటే ఖచ్చితంగా మన పిల్లలకు చెప్పాలి. టెక్నాలజీ అండ్ ఇప్పుడున్నటువంటి రాబోయే తరం ఈ టెక్నాలజీని ఒడిసి పట్టుకోవాలి, టెక్నాలజీని నేర్చుకోవాలి, దాన్ని దేశ హితం కోసం వినియోగించే విధంగా ముందుకు సాగాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.